నమస్కారం. ఈరోజు మనం కొన్ని వంటింటి చిట్కాలు తెలుసుకుందాం. జస్ట్ ఫాలో. ఇంటి దగ్గరే టమోటో సాస్ తయారు చేసినప్పుడు సాస్ మరీ పుల్లగా అనిపిస్తే క్యారెట్ చెక్కు తీసి పెద్ద ముక్కలుగా కోసి సాస్లో కలపాలి. ఈ మిశ్రమాన్ని కాసేపు స్టవ్ మీద పెట్టి కాసేపు ఉడికించి దించేయాలి. తినే ముందు క్యారెట్ ముక్కల్ని తీసివేయాలి. క్యారెట్లో ఉన్న తీయదనం కలిసి పులుపు తగ్గుతుంది. పాలకూర వండే ముందు ఐస్ వాటర్లో ఓ 5 నిమిషాలు ఉంచి వండండి. పాలకూర పచ్చదనంతో మెరిసిపోతుంది. వండుతున్నప్పుడు కాస్త పంచదార చల్లిన కూర మరింత పచ్చగా వస్తుంది. కరివేపాకు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే ప్లాస్టిక్ బ్యాగులో ఆకులు వేసి గాలితో నింపి వాటిని కట్టివేయాలి. ఆ ప్లాస్టిక్ బ్యాగ్ను కట్టివేయాలి. చాకును సానపెట్టేందుకు కష్టపడుతున్నారా? ఇంట్లో ఉన్న సిరామిక్ కప్పును తిరిగేసి అడుగు అంచులపై చాకును సానపెట్టుకోవచ్చు. చపాతీ పిండి కలిపేటప్పుడు ఆ పిండి గిన్నెకు అంటుకోకుండా ఉండాలంటే మొదట గిన్నెలో చెంచాడు నూనె పోసి ఆ తర్వాత నీళ్లు పిండి వేసి చపాతీ ముద్ద కలపాలి. మసాలా దినుసులను వేడిగా దూరంగా ఉంచాలి. లేకుంటే అవి తమ పరిమళాన్ని కోల్పోతాయి. థ్యాంక్ యూ.